హే గాయ్స్, అందరికీ నమస్కారం. భోగి రోజున కైట్ ఫెస్టివల్ అయితే జరిగిందండి. ఆ వీడియో అనేది ఈరోజు చూపిస్తాను. అవునా? కైట్ ఫెస్టివల్ వచ్చి నియర్ ఒంగోలు దగ్గరలో పార్లమెంట్లో జరిగింది. హిల్ సిటీ అని చెప్పేసి వాళ్ళు కొత్తగా బిల్డర్స్ ఇల్లు అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ కడతారు. సో వాళ్ళ లొకేషన్లో ఇదైతే జరిగింది. అండ్ ఎంట్రీ పాస్ అలా చాలా పెట్టారు, కానీ మాకు కూడా ఎంట్రీ పాస్ ఇచ్చారు. బట్ దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. అంటే అందరినీ అలౌ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం చేసినట్టు అనిపించింది. అంటే అది ఎందుకు చేశారో నాకైతే తెలియదు, కానీ జస్ట్ అలా అయితే అనిపించింది. ఆఫ్టర్నూన్ 3 to 8 అని చెప్పారు. బట్ మనం ఏం జరుగుతుందిలే అని చెప్పేసి అలా లైట్గా 6:30 or 7కి వెళ్ళాము. అంటే ఎండ్ అయ్యే టైంలో వెళ్ళాము. పెద్దగా జరగదులే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. జరిగిద్ది, ఎవరు వస్తారు అంత దూరం అనుకున్నాం, కానీ బాగానే వచ్చారండి జనాలు. కైట్ ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగింది. లేట్గా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలా ప్రోగ్రామ్స్ అయిపోయాయి. ఇవి వచ్చి కిడ్స్కి ఏర్పాటు చేశారు. అన్నీ కూడా ఫ్రీయే. అంటే ఫుడ్ కోర్ట్ పెట్టారు. ఇలా కిడ్స్కి ఈ విధంగా వాళ్ళకి సపరేట్గా పెట్టారు. అండ్ కైట్ ఫెస్టివల్ అంటే కైట్ గేమ్స్ పెట్టారు. అలాగే మ్యాజిక్ షో, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్గా అన్నీ కూడా కండక్ట్ చేశారు. కిడ్స్ అయితే ఇలాంటి గేమ్స్ ఉంటే ఇంకా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మేము ఆ టైంలో లేట్ అయినా కూడా వెళ్ళాము. అసలు మామూలుగా అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు, బట్ పిల్లల కోసమే వెళ్ళాము. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. మెయిన్ కావాల్సింది అదే కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లల కోసమే వచ్చారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, ఒక పండగ రోజు అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా కిడ్స్ కోసమే వచ్చారు. సో మేము కూడా ఆ జాబితాలో చేరిపోయామన్నమాట. అందరూ ఇక్కడ తీసుకొచ్చి చక్కగా ఆడిస్తున్నారు. అంటే వాళ్ళని వదిలేసాము, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఇవి పార్క్స్లో ఉంటాయి, కానీ ఇలా పండగ అన్న వాతావరణంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ టైం లిమిట్ లేదు, అన్నీ కూడా ఫ్రీ అయ్యేసరికి వాళ్ళని అసలు రమ్మన్న వాళ్ళు లేరు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా దిగడానికి డ్రెస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి కింద లంగా తీసేసాం అనమాట. లెహంగా ఓన్లీ టాప్ ఒకటి ఉంచేసి అది ఎంజాయ్ చేయమ్మా అని చెప్పేసి అలా వదిలేసాము. అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు ఎగిరింది. అండ్ ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా టపాసులు కూడా చాలా పేల్చారు. అవి కూడా పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే పిల్లలకి ఏదైనా కానీ హ్యాపీగానే అనిపిస్తుంది కదా, వాళ్ళకి చిన్నవి కూడా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా ఒకదాని తర్వాత వచ్చేసరికి వాళ్ళు మాత్రం చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇది మా బుడ్డిది, ఎక్కడికి వెళ్ళినా దీని హడావిడి ఉండాల్సిందే. అని చాలామంది వచ్చారండి. అంటే ఇంతమంది వస్తారు అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఉద్దేశం ప్రకారం జస్ట్ ప్రమోషన్ వాళ్ళ బిల్డింగ్స్ గురించి కానీ వాళ్ళ బిల్డర్స్ గురించి కానీ కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్లేస్ అందరికీ తెలియాలి అని చెప్పేసి పెట్టారు అనుకున్నాము. బట్ అయితే అంటే వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. అండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మాకు అంటే అయిపోయిందని చెప్పేసి మేము రిటర్న్ వస్తున్నప్పుడు కూడా చాలామంది మాకు ఎదురయ్యారు. అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి. సో టైం టు టైం మెయింటైన్ చేశారు వాళ్ళు. నిజం చెప్పాలంటే 3 to 8 కంపల్సరీ, అలా 8 కల్లా క్లోజ్ చేసేసారు. అండ్ చాలామంది డ్యాన్స్, ఇలా క్లాసికల్ డ్యాన్సెస్ కూడా చాలా బాగా చేశారు. మేము అన్నీ కూడా క్యాప్చర్ చేయలేదు, కానీ డ్యాన్సెస్ కూడా బాగా చేశారు. క్లాసికల్ డ్యాన్సెస్ అయితే మేము వెళ్ళినప్పటికీ కొన్ని అయిపోయాయి. మేమైతే 2 or 3 చూసామండి. ఒకటి వెస్ట్రన్ డ్యాన్స్ చేశారు, క్లాసికల్ డ్యాన్స్ అయితే 3 చేశారు. అండ్ మ్యాజిక్ షో కూడా మేము వెళ్ళినప్పుడే జస్ట్ లాస్ట్లో ఉంది, అయిపోయింది. మేమైతే షో చూడలేదు మ్యాజిక్ షో కూడా. బట్ కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు.